వెల్కమ్ టు నవ్య. మరి ఈ రోజు మనం రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూసిద్దాం. మల్టీ కలర్ ప్రింట్తో వచ్చిన ఈ రేయాన్ క్లాత్తో డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ చూడండి. బ్యాక్ ఓపెన్తో డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చారు. మల్టీ కలర్లో ప్రింట్ అయితే వచ్చేసింది దీనిపైన. సో డిఫరెంట్ డిజైన్ ఫ్లోరల్ అండ్ ఇంకా ప్యాటర్న్స్ కూడా దీనిపైన కనిపిస్తున్నాయి మనకి. సో మనకి పఫ్తో డిజైన్ చేశారు ఈ బ్లౌజ్. అండ్ ఈ బ్యాక్ పార్ట్ చూద్దాము. సో బ్యాక్ పార్ట్ అయితే కొంచెం డీప్ నెక్ రౌండ్ నెక్ ఇచ్చారు. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సేమ్ డిజైన్ కంటిన్యూ అయిందండి. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కనుక మనం చూస్తే ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఇచ్చారు. ఫుల్ లెంత్ హ్యాండ్స్ అండ్ దీన్ని ఇంకా ఎలిగెంట్గా చూపించడానికి మనకి మధ్య మధ్యలో చెమ్కీలు కూడా దీనిపైన అతికించారు. ఈ బ్లౌజ్ని అయితే మనం లైట్ కలర్ శారీస్తో పెయిరప్ చేసుకోవచ్చు. సో బ్లాక్ కాబట్టి మనకు బేసిక్గా లైట్ కలర్ అన్నింటికి సూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది నావీ బ్లూ రేయాన్ ఫ్యాబ్రిక్ పైన చూడండి మల్టిపుల్ కలర్తో ప్రింట్ ఉంది. ఇదైతే ప్రింట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ ప్రింట్ని ఇంకా ఎలివేట్ చేయడానికి మనకి మధ్య మధ్యలో చెమ్కీ కూడా ఇచ్చారు ఈ బ్లౌజ్. అండ్ మనకి లైట్ కలర్ శారీస్తో మంచిగా పేరప్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని అయితే. అండ్ ఇంత హెవీ బ్లౌజ్ అవ్వడం వల్ల నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్, మంచి వైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ ఈ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అయితే ఫుల్ లెంత్ హ్యాండ్స్ వచ్చేసాయి ఈ బ్లౌజ్కి. సో హ్యాండ్స్ కూడా ఓవరాల్గా ప్రింట్ వచ్చేసింది. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసేద్దాం. బ్యాక్ డీప్ రౌండ్ నెక్కే వచ్చింది. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అవ్వడం వల్ల ఇక్కడ బటన్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు దీనికి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. బేబీ పింక్ కలర్ బేస్ షిమ్మర్ క్లాత్ తీసుకున్నారు. దానిపైన మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది. ఫ్లోరల్ డిజైన్ పైన చెమ్కీ వర్క్ ఉంది, సీక్వెన్స్ వర్క్ చేసి ఉంది. సో ఇది లైట్ కలర్ చెమ్కీస్ సీక్వెన్స్ వర్క్ చేయడం వల్ల ఈ మల్టీ కలర్లో మనం ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఇచ్చామో ఈ బ్లౌజ్ పైన అది చాలా లుక్ అయితే వస్తుంది. చాలా ఎలిగెంట్గా ఉంది. నైట్ టైం ఇలాంటి బ్లౌజెస్ అయితే పార్టీస్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాయి. ఈ బ్లౌజ్ డిజైన్ కనుక మనం చూస్తే ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ తీసుకున్నారు. అండ్ ఈ ఫ్రంట్ నెక్ బ్లౌజ్ దీని హ్యాండ్స్ కనుక మనం చూస్తే కనుక ఎల్బో సైజ్ హ్యాండ్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం కూడా ఒకటే క్లాత్తో డిజైన్ చేసి ఒకటే డిజైన్ అండ్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్తో అయితే ఉంది. దీని బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే బ్యాక్ పార్ట్లో కూడా రౌండ్ నెక్కే ఇచ్చారండి. రౌండ్ నెక్తో పాటు మనం లైక్ షోల్డర్ కనుక లూజ్ అయిపోతే మనం ఫిట్ చేసుకోవడానికి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. సో ఇది లైట్ బేబీ పింక్ కలర్ అయ్యటం వల్ల నైట్ టైం చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చేసేద్దాం. క్రేప్ మెటీరియల్ మీద చేశారండి ఈ బ్లౌజ్. మనం చూస్తే మంచి ట్రెండింగ్ కలర్ లావెండర్ కలర్ తీసుకున్నారు. దానిపైన అయితే మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చింది. మొత్తం ఓవరాల్ బ్లౌజ్ కూడా చమ్కీతో డిజైన్ చేశారు. సో ఫ్రంట్ ఓపెన్ ఉన్న ఈ బ్లౌజ్ కోడింగ్ డిజైన్లో చేశారంట. సో అండ్ ఈ ఫ్లోరల్ పార్ట్కి గోటా లైక్ ఈ మన గోల్డెన్ థ్రెడ్తో మొత్తం వర్క్ అయితే ఉంది, హ్యాండ్మేడ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్కి నెక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది. దీని హ్యాండ్స్ కనుక మనం చూస్తే ఎల్బో సైజ్ హ్యాండ్స్ ఇచ్చారు. సో హ్యాండ్స్ మీద కూడా చాలా ఎలిగెంట్గా వర్క్ అయితే ఉంది. బ్యాక్ పార్ట్ చూసేద్దాం. బ్యాక్ పార్ట్ కూడా మంచి రౌండ్ నెక్ తీసుకున్నారు, డీప్ నెక్. అండ్ ఓవరాల్ బ్లౌజ్ కూడా చూస్తే మనం చూడండి డిజైన్ చాలా లుక్ అండ్ ఫీల్ గుడ్ కూడా. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం పార్టీస్కి అయితే పర్ఫెక్ట్లీ సూటబుల్ బ్లౌజ్ అండి ఇది. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. మంచి రాణి కలర్లో ఉన్న ఈ పార్టీ వేర్ బ్లౌజ్ చూడండి. ఇదైతే రాణి కలర్ జార్జెట్ క్లాత్ అండి. జార్జెట్ క్లాత్ పైన మల్టీ కలర్ థ్రెడ్ అండ్ దాన్ని ఇంకా ఎలివేట్ చేసేలాగా గోల్డ్ థ్రెడ్ యూస్ చేసి మధ్య మధ్యలో కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అయితే చేసింది. అంతా హ్యాండ్ వర్కే ఇదంతా. సో ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ ఓపెన్తో డిజైన్ చేశారు. అండ్ ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి వీ నెక్, మంచి డీప్ నెక్తో వీ నెక్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనం చూస్తే కనుక హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పైన కూడా మొత్తం థ్రెడ్ వర్కే వచ్చేసింది. గోల్డ్ థ్రెడ్తో రాణి కలర్ పైన గోల్డ్ థ్రెడ్ అంటేనే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసేద్దాము. ఈ బ్యాక్ పార్ట్ కూడా చూడండి. బ్యాక్ పార్ట్ డీప్ నెక్ ఇచ్చారు. ఇది బ్యాక్ ఓపెన్ అవడం వల్ల బ్యాక్ డీప్ ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఈ డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. డోరీస్ కూడా చాలా ఎలిగెంట్గా ఇచ్చారు చూడండి. అండ్ ఇది రాణి కలరు. సో మనం చాలా వాటికి ఈ రాణి కలర్ని మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా
లైక్ ఫంక్షన్స్కి కానీ పార్టీ వేర్కి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. సో ఈ బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాలేజ్ గర్ల్స్కి కానీ జనరల్లీ వాళ్ళ పార్టీస్లో మనం క్రాప్ టాప్ లాగా లెహెంగాతో కూడా దీన్ని మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ మనం చూస్తే కనుక లైక్ మల్టిపుల్ క్లాత్స్ అయితే యూజ్ చేశారు. దానిపైన ఓవరాల్గా కాంతా వర్క్తో అయితే ఈ బ్లౌజ్ని డిజైన్ చేశారు. చూడండి డిఫరెంట్ క్లాత్స్ అయితే తీసుకొని దాన్ని ఓవరాల్గా ఒక బ్లౌజ్ లాగా ప్యాచప్ చేసి కంప్లీట్ ఈ బ్లౌజ్ని డిజైన్ చేశారు. ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజే. సో ఫ్రంట్ పార్ట్ అయితే వీ నెక్ వచ్చింది. ఈ వీ నెక్ అండ్ ఈ కాంతా వర్క్ కూడా మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకున్నారు. సో మనం మల్టిపుల్ క్లాత్స్ యూజ్ చేసాం. దానికి కాంట్రాస్ట్ లైక్ థ్రెడ్స్ తీసుకుని దాంతో ఈ కాంతా వర్క్ అంతా స్టిచ్ చేశారు. సో ఈ కాంతా వర్క్ అంతా కూడా హ్యాండ్ మేడే. సో ఈ బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్గా డీప్ వీ నెక్ వచ్చిందండి బ్యాక్ పార్ట్లో. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండ్ ఈ డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు బ్లౌజ్తో పాటు. అండ్ ఇది స్లీవ్లెస్ అయినా కూడా సో కాలేజ్ గర్ల్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్లీవ్లెస్గా వేర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం దీంతో స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే హ్యాండ్స్ కావాలనుకుంటారో మనం మళ్ళీ దాన్ని సెపరేట్గా స్టిచ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చేసేద్దాం. మంచి స్కై బ్లూ కలర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ చూడడానికి చాలా ఎలిగెంట్గా అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. సో ఈ బ్లౌజ్ కూడా స్లీవ్లెస్గానే డిజైన్ చేశారు. ముందు చెస్ట్ పార్ట్లో చిన్న ఫ్రిల్స్ ఇచ్చి దీన్ని అంతా స్టిచ్ చేసేసారు. ఇక్కడంతా మధ్యలో అయితే చిన్న బటన్స్ ఇచ్చి ఈ డిజైన్ ఇంకా ఎలివేట్ చేశారు ఫ్రిల్స్ డిజైన్ని. అండ్ ఈ ఫ్రంట్లో వీ నెక్ వచ్చిందండి డిజైన్. బ్యాక్ పార్ట్ చూద్దాము. ఈ బ్యాక్ కూడా ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అవ్వడం వల్ల వెనకాల మనకి హుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ నెక్ వీ నెక్ తీసుకొని దానికి ఒక డోరీస్తో అయితే పేరప్ చేశారు. ఈ బ్లౌజ్ కూడా మనం డార్క్ కలర్ శారీస్తో పేర్ చేసుకోవచ్చు. అంటే మనం లైట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు డార్క్ కలర్ శారీస్, ఎట్ ద సేమ్ టైం డార్క్ కలర్ శారీస్ అన్నప్పుడు లైట్ కలర్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. మంచి హెవీ డిజైన్ బ్లౌజ్ అండి ఇది. మంచి వంకాయ రంగులో ఉంది. అండ్ దీనిపైన కూడా మల్టీ కలర్ థ్రెడ్ చూస్తే కనుక మనం ఎల్లో, గ్రీన్, పింక్, బ్లూ అన్ని కలర్స్ తీసుకున్నారు. సో దట్ మనం దేంతో అయినా లైక్ మనకి ఎప్పుడైనా బ్లౌజ్ రెడీగా లేనప్పుడు ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం ప్రతి శారీతో మనం మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. పార్టీస్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ బ్లౌజ్. ఇప్పుడైతే ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫుల్ హ్యాండ్స్ వచ్చిన బ్లౌజెస్ అయితే. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో మంచి స్టార్ లాంటి డిజైన్ తీసుకొని నెక్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా అయితే జరీ అండ్ చమ్కీతో ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేశారు. హ్యాండ్స్ ఫుల్ సైజ్ వచ్చాయి. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కనుక మనం చూస్తే పాట్ నెక్ తీసుకున్నారు. పాట్ నెక్ తీసుకుని పైన డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అయితే మనకి కంప్లీట్గా జరీ ఉండడం వల్ల బాగా రిచ్ లుక్ అయితే ఇస్తుంది. ఇంత హెవీ బ్లౌజెస్ మనం పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎంచక్కా వేర్ చేసుకోవచ్చు. మనకు బ్లౌజెస్ ఎప్పుడైతే రెడీగా ఉండవో ఇలాంటి వాటితో మనం మన శారీస్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి నవ్య. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.